సమాజంలో ప్రతి ఒక్కరూ అగ్ని ప్రమాదాల నివారణ పట్ల అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని తిరుపతి జిల్లా న్యాయమూర్తి గురునాథ్ తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా తిరుపతి అగ్నిమాపక శాఖ కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖల ఆధ్వర్యంలో అనేక మంది ఈ నెల 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అగ్నిమాపక కేంద్రాల్లో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం తిరుపతి అగ్నిమాపక శాఖ కార్యాలయం ప్రాంగణంలో అగ్నిమాపక వారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా న్యాయమూర్తి గురునాథ్, తిరుపతి జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి రమణయ్య, జిల్లా ఉప అగ్నిమాపక శాఖ అధికారి కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అగ్నిమాపక సిబ్బంది వినియోగించే యంత్రాలు, పనిముట్లు వాటిని ఏ విధంగా వినియోగిస్తారన్న విషయాలను విద్యార్థులకు వివరిస్తూ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1944 సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీ బాంబే పోర్టులో జరిగిన అగ్ని ప్రమాదంలో అగ్నిమాపక శాఖ సిబ్బంది 66 మంది మృతి చెందడం జరిగిందని, వారి జ్ఞాపకార్థం అప్పటి నుండి ప్రతి సంవత్సరం అగ్నిమాపక దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అగ్ని ప్రమాదాలు ఎలా జరుగుతాయి, వాటిని ఏ విధంగా నివారించవచ్చు అన్న అంశంపై ప్రజలకు, విద్యార్థులకు, ఆసుపత్రి సిబ్బందికి, షాపింగ్ మాల్ సిబ్బందికి జిల్లా వ్యాప్తంగా అన్ని అగ్నిమాపక కేంద్రాల ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు వారం రోజుల పాటు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ అగ్ని ప్రమాదాల నివారణ పట్ల అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పిల్లలకి మనకు ఫస్ట్ ఇన్హిబిషన్ ఉంటుంది. ఫస్ట్ అది పోగొట్టుకోవడమే ఉద్దేశం. వాళ్ళు సభలో ఎలా మాట్లాడాలి అంటే వాళ్ళు ఆ డెసిషన్ తీసుకున్నారు. వాళ్ళు ఏదైనా మాట్లాడి, మనం పెద్దవాళ్ళు మనకు తెలుసు కొన్ని చిన్న చిన్న తప్పులు ఉంటాయి, దొరుకుతాయి. కానీ వాళ్ళ ఆ ధైర్యానికి మరి వాళ్ళు వచ్చి ముందరకు వచ్చి వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినందుకు చిన్న ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఇస్తున్నాను. ఎందుకంటే మిగతా పిల్లలకి అందరికీ కూడా ఈ విధంగా ఎంకరేజ్మెంట్ వచ్చి మీ స్కూల్లో కూడా పార్టిసిపేట్ చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ. సార్కి అందరికీ నా నమస్కారాలు. నేను చాలా నేర్చుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత. చాలా థ్యాంక్స్ సార్ మమ్మల్ని ఇన్వైట్ చేసిన దానికి. మేము వెళ్ళి మా స్కూల్కి, మా టీచర్స్కి, మా ఫ్రెండ్స్కి అందరికీ చెప్తాము సార్. ప్లస్ వాళ్ళు కూడా మీ ఈ 1 వీక్ మీరు ఫైర్ ప్రోగ్రామ్ పెట్టారు కదా సార్, మేము కూడా దాన్ని పాటిస్తాము. చాలా జాగ్రత్తగా ఉంటాము సార్ సమ్మర్లో. థ్యాంక్ యూ ఫర్ గివింగ్. ప్రజలందరికీ ఈ ఫైర్ వారోత్సవాలు సేఫ్టీ మెజర్స్ వీక్ అబ్జర్వ్ చేస్తున్నందుకు ఇక్కడ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీస్ తిరుపతిలో నన్ను ఇన్వైట్ చేసి ఈ యొక్క ఫైర్ యాక్సిడెంట్స్ని ఎలా ప్రివెంట్ చేయాలి మరియు ప్రజలకి అవగాహన చేపడానికి మరియు స్కూల్ పిల్లలకి అందరికీ, మన సిటిజన్స్కి అందరికీ ఈ ఫైర్ అఫీషియల్స్ వారు, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మరియు ఫైర్ స్టేషన్ ఆఫీసర్ వారు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసి ఫైర్ యొక్క యాక్సిడెంట్స్ ఎలా నిర్మూలించడానికి చెప్పడానికి ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశము. ఇది చాలా బాగుంది. ఇలాగే ఈ యొక్క ట్రెడిషన్ని కంటిన్యూ చేస్తారని చెప్పి ఈ యొక్క సమావేశానికి వచ్చి మమ్మల్ని ఆహ్వానించినందుకు మరియు పిల్లలకందరికీ, వచ్చిన వారందరికీ అవగాహన చేసినందరికీ మా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అంటే మాకు అగ్నిమాపక దినోత్సవం అంటే 1944 బాంబే పోర్ట్లో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. ఆ పోర్ట్లో మా అగ్నిమాపక సిబ్బంది 66 మంది చనిపోవడం జరిగింది. వారి స్మృతి జ్ఞాపకార్థము మరియు ఈ సంవత్సరం అగ్ని ప్రమాదంలో మరణించిన 2 సభ్యులకు నివాళులర్పిస్తూ కామెమరేషన్ పీరియడ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు జిల్లా జడ్జి శ్రీ గురునాథ్ సార్ గారు హాజరు కావడం జరిగింది. ఈ అగ్నిమాపక దినోత్సవం లేక వారోత్సవంలో భాగంగా అగ్ని ప్రమాదాలు ఎలా జరుగుతాయి, ఎలా జరగకుండా చేసుకోవాలనే అవగాహన సదస్సులు ప్రతిరోజు ఒకరోజు రెసిడెన్షియల్ బిల్డింగ్స్, ఒకరోజు పాఠశాలలు, ఒకరోజు ఇండస్ట్రీస్, ఒకరోజు పెట్రోల్ బంకులు, గ్యాస్ గోడౌన్స్, ఒకరోజు హాస్పిటల్స్, ఇలాగా
కొన్ని ఏరియా స్లమ్స్లో కూడా మేము వారికి అవగాహన కల్పించి అగ్ని ప్రమాదాలను ఎలా నివారించుకోవాలనే సదస్సు నిర్వహించబడతాయి. జిల్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్నారు. మేము కూడా జిల్లా వ్యాప్తంగా 11 స్టేషన్స్లోనూ ఈ కార్యక్రమాలు రోజువారీగా నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా ఈ సంవత్సరం కొత్తగా మా డీజీ గారు పివి రమణ సారు ఆదేశాల మేరకు పాంప్లెట్ కాకుండా స్టిక్కర్ ప్రతి అపార్ట్మెంట్కు దాదాపు 2300 అంటే ఇండస్ట్రీసు, పెట్రోల్ బంకులు, గ్యాస్ గోడౌన్స్, హాస్పిటల్స్, హైరైజ్ బిల్డింగ్స్ గుర్తించినాము. ఆ గుర్తించిన ప్రతి ఇంటికి వెళ్ళి ఆ స్టిక్కర్ను మేము అతికించి వారికి ఫైర్ పట్ల అవగాహన కల్పిస్తాం. అంతేకాకుండా వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తో ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ ఎక్విప్మెంట్ని ఎలా ఆపరేట్ చేయాలా అనేది ముఖ్య ఉద్దేశం. ఓకే.